నగదు మార్పిడిలో భాగంగా కొనుగోలు చేసిన బంగారంపై మాత్రమే పన్ను ఉంటుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. వారసత్వంగా వచ్చిన బంగారం, వ్యవసాయ ఆదాయం ద్వారా కొనుగోలు చేసిన బంగారంపై పన్నులు ఉండబోవని తేల్చి చెప్పారు. పసిడికి సంబంధించి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బంగారం పైన కొత్తగా అదనపు పన్ను లేదా పెనాల్టీ విధించేంటి యొక్క ఎలాంటి చట్టము అని అంశము కూడా పేర్కొనలేదు. ఇది ఏదైతే ఉందో దీనిలో రేట్ ఆఫ్ ట్యాక్స్ టు బి చార్జ్ ఇన్ కేస్ ఆఫ్ అన్ఎక్స్ప్లెయిన్డ్, ఎవరైతే లెక్క చెప్పకుండా తాత్కాలికంగా ఈ ధనాన్ని మార్పిడి కార్యక్రమంలో బంగారం ఎక్కువగా ఉన్నట్టు చూపిస్తే వాళ్ళకి ఇది వర్తిస్తుంది. కానీ ఎవరైతే ఈ బంగారాన్ని మొదటి నుంచి వాళ్ళ దగ్గర ఉంచుకున్నారో వాళ్ళకి ఎవరికి వర్తించదు. ఇంతకుముందు వివరించకుండా వెల్లడించకుండా ఉన్న నరధనము ఆస్తి అయితేనే దానికి ఇది వర్తిస్తుంది. ఒకటి కొత్తగా దేన్ని చేర్చలేదు, ఇంతకు ముందున్న విషయాన్ని చెప్పడం జరిగింది. వారసత్వంగా వచ్చేదాన్ని ప్రశ్నించేది లేదు, వ్యవసాయ ఆదాయం సంపాదించడానికి ప్రశ్నించలేదు. అయితే ఎందుకయ్యా దీని చర్చ వచ్చిందంటే, నువ్వు కానీ ఈ డబ్బులు ఏవైతే నీ దగ్గర ఉన్నాయో ఆ డబ్బులను 2,50,000 కన్నా ఎక్కువ బ్యాంకులో వేసే అవకాశం లేదు. కాబట్టి ఆ డబ్బులను నేను బంగారంగా మార్చి ఒక 5 కిలోలు 10 కిలోలు బంగారం వేసి ఉంటాను, దాన్ని మీరు తాకొద్దు అని అంటే అది చట్టబద్ధం కాదు. అంతేగాని న్యాయబద్ధమైన బంగారం అన్న వాళ్ళ ఎవరి జోలికి, ముఖ్యంగా మహిళల జోలికి వెళ్ళరు. ఈ విషయాన్ని ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా రెవెన్యూ విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ విభాగం దీన్ని స్పష్టం చేయడం జరిగింది. ప్రధానమంత్రితో, అలాగే పార్టీ అధ్యక్షుడితో, అలాగే ఆర్థిక మంత్రితో నేను మాట్లాడాను. రెవెన్యూ సెక్రటరీ గారు కూడా నా సంప్రదింపులు జరిగిన తర్వాత ఆ స్పష్టీకరణ ఇవ్వడం జరిగింది.